శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం. గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడును. హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక కోటీశ్వరురాలైన అమ్మాయి తన కంపెనీని కాపాడుకోవటం కోసం ఒక పేద రైతుతో 6 నెలల పెళ్లి ఒప్పందం చేసుకుంది. కాని తను పావుగా వాడుకుంటున్న మనిషే తన జీవితంలో అతిపెద్ద బలంగా మారతాడని ఆమెకు మాత్రం ఏం తెలుసు? పూర్తి సంఘటన గురించి తెలుసుకోటానికి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. కాని వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు. ఫ్రెండ్స్, హర్యానా రాష్ట్రంలోని ధనౌరా గ్రామంలో ఉదయం పూట సూర్యుడు పొలాలపై పడగానే భూమి మొత్తం బంగారంలా మెరిసిపోతూ కనిపించింది. చల్లని గాలిలో తడిమట్టి సువాసన, ఆవాల పూల పరిమళం కలిసిపోయాయి. ఉదయం సరిగ్గా 6 గంటలవుతోంది. విక్రమ్ చౌదరి వయస్సు 28 ఏళ్లు. పొడవాటి బలమైన దేహం, ప్రశాంతమైన కళ్ళు మరియు ముఖంలో వింతైన స్థిరత్వం. అతను తన పాత బావి దగ్గర నిలబడి ఉన్నాడు. బకెట్లోని చల్లటి నీళ్లను తన ముఖంపై పోసుకున్నాడు. ఎండకు కమిలిన అతని శరీరం మీద నుండి నీటి బిందువులు జారి మట్టిలో కలిసిపోయాయి. విక్రమ్ చౌదరికి వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పట్టా కూడా ఉంది. అందుకే నగరంలోని పెద్ద కార్పొరేట్ ఆఫీసులు అతనికి భారీ జీతంతో ఆఫర్లు ఇచ్చాయి. కాని అతను వాటన్నింటినీ వదిలేసి తన వృద్ధ తల్లి శ్యామలాదేవిని ఎంచుకున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి అతని తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. తన భూమిని ఎప్పటికీ తాకట్టు పెట్టనివ్వనని విక్రమ్ ఒట్టు వేసుకున్నాడు. ఆ భూమి అతనికి కేవలం పొలం మాత్రమే కాదు, అది అతని తండ్రి యొక్క గౌరవం. ఇక విక్రమ్ ట్రాక్టర్ను స్టార్ట్ చేశాడు. డబ్ 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 అంటూ శబ్దం. దీంతో గ్రామంలోని నిశ్శబ్దం వీడింది. మధ్యాహ్నమయ్యేసరికి ఊరి నడకదారిలో పిల్లల కేరింతలు మరియు రావి చెట్టు కింద కూర్చున్న పెద్దల నవ్వులు ప్రతిధ్వనించసాగాయి. అప్పుడే ఊళ్ళో ఉన్న మలుపు రోడ్డు దగ్గర ఒక నల్లటి లగ్జరీ అంటే ఎస్యూవీ కారు కనిపించింది. దీంతో ఊరంతా ఒక్కసారిగా ఆగిపోయి చూసింది. అంత ఖరీదైన కారు అక్కడికి ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. కారు నుండి లేచిన దుమ్ము నగరానికి మరియు గ్రామానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించింది. వెనక సీటు నుండి దిగిన ఒక మహిళ ఖరీదైన బట్టలు, డిజైనర్ కళ్లద్దాలు, హుందాయిన నడకతో కనిపించింది. కాని ఆమె కళ్లల్లో అలసట, ఒంటరితనం కూడా ఉన్నాయి. ఆమె పేరు రాశి ఖన్నా. దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అయిన ఖన్నా ఇండస్ట్రీస్ కి వారసురాలు. రాశి నేరుగా విక్రమ్ పొలం దగ్గరకు చేరుకుంది. విక్రమ్ అంటే నువ్వేనా? నీ గురించి తెలిసిన ఒక వ్యక్తి చెప్పాడు, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అడిగింది. ఆమె వాయిస్లో ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. కాని లోపల ఏదో బద్దలవుతున్న ఫీలింగ్ ఉందామెకి. ఇక విక్రమ్ ట్రాక్టర్ పై నుండి కిందికి దిగాడు. కండువాతో చేతులు తుడుచుకుంటూ, అవును, నేనే విక్రమ్ని. మీరు పొలందారి మర్చిపోయారా? లేదా ఎవరైనా మీకు తప్పు అడ్రస్ ఇచ్చారా? అన్నాడు. దీంతో రాశి కళ్లద్దాలు తీసింది. నేరుగా అతని కళ్లల్లోకి చూస్తూ, నేను దారి మర్చిపోలేదు, నిన్ను కలవటానికే వచ్చాను అని చెప్పింది. దీంతో ఒక క్షణంపాటు నిశ్శబ్దం ఆవరించింది. తర్వాత రాశి మాట్లాడుతూ గాలిని సైతం ఆపేసే ఆ మాటలు చెప్పింది. నాకొక భర్త కావాలి, అది కూడా కేవలం 6 నెలల పాటు నాకు తోడుగా ఉండాలి అంది. దీంతో ఆమె జోక్ చేస్తుందని విక్రమ్కి అనిపించింది. అతను చిరునవ్వుతో, చూడండి మేడం, ఇదొక సిటీ జోక్ అయితే నా దగ్గర సమయం లేదు. ఇక్కడ మేము పంటలు పండిస్తాము, డ్రామాలు కాదు అన్నాడు. దీంతో రాశి గొంతు వణికింది. ఇది జోక్ కాదు అంటూ ఆమె తన నిజాన్ని బయటపెట్టింది. ఆమె కజిన్ రాజీవ్ ఖన్నా తన కంపెనీని లాక్కోవాలని చూస్తున్నాడు. తాత రాసిన వీలునామా ప్రకారం రాశికి 6 నెలల్లోపు పెళ్లి కాకపోతే కంపెనీ మొత్తం రాజీవ్కు వెళ్లిపోతుంది. అందుకే నాకు నగరానికి చెందిన ఏ ధనవంతుడు కూడా భర్తగా వద్దు అని రాసి చెప్పింది. అందరికీ డబ్బు, వాటా, అధికారం కావాలి, కాని నాకు ఎలాంటి దురాశలేని వ్యక్తి కావాలి అని చెప్పింది. దీంతో విక్రమ్ ట్రాక్టర్ను ఆపేశాడు. నెమ్మదిగా అతని కళ్లల్లో కాఠిన్యం కనిపించింది. అతను మాట్లాడుతూ, అంటే మీకు భర్త అక్కర్లేదు, కేవలం మీకొక ఆటబొమ్మ కావాలి. అందుకే ఊళ్ళో ఉన్న పేద రైతుకు డబ్బు ఆశ చూపిస్తే మీతో పాటు సిటీకి వస్తాడనుకున్నారా అన్నాడు. దీంతో రాశి కళ్లల్లో నీళ్లు నిండాయి. రాశి మాట్లాడుతూ, నేను నీకు ఎంత డబ్బు ఇస్తానంటే మీ ఊరి కష్టాలన్నీ తీరిపోతాయి. కేవలం 6 నెలలు డ్రామా ఆడితే చాలు, ఆ తర్వాత నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు, నేను కూడా స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పింది. ఇక విక్రమ్ ఒక అడుగు ముందుకు వేశాడు. మీరు బంధాన్ని ఒక పంటలా కాదు, బజారులో కూరగాయల్లా భావిస్తున్నారు అని అతను ప్రశాంతమైన స్వరంతో అన్నాడు. బంధాలు ఒప్పందాలతో కాదు, సాంగత్యంతో ఏర్పడతాయి అన్నాడు.
దీంతో రాశి కుప్పకూలిపోయింది. నేను చిన్నప్పటినుండి కేవలం ఒప్పందాలను మాత్రమే చూశాను అని ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ, ఈరోజు నేను ఇది చేయకపోతే నా సమస్తం కోల్పోతాను అంది. దీంతో విక్రమ్ ఆమె కళ్లల్లోకి సూటిగా చూశాడు. అక్కడ అహంకారం లేదు, ఓడిపోయిన ఒక మనిషి నిలబడి ఉంది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత విక్రమ్ మాట్లాడుతూ, సరే అయితే నేను మీ షరతుకు అంగీకరిస్తున్నాను, కాని డబ్బు కోసమైతే కాదు, మీ కళ్లల్లో కనిపించిన నిజాయితీ కోసం అని అన్నాడు. దీంతో రాశి ఆశ్చర్యపోయింది. కాని అంటూ విక్రమ్ ఒక షరతు విధించాడు. పెళ్లి మా సాంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది. అలాగే కొన్ని రోజులు మీరు నాతో పాటు మా ఇంట్లో ఉండాలి. మరి మీరు ఈ మట్టిలో ఉండగలరా అని అడిగాడు. దీంతో రాశి పొలాల వైపు చూసి మొదటిసారిగా ప్రయత్నిస్తాను అని చెప్పింది. రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య ఒక కాగితపు బంధం ఏర్పడబోతోంది. అది వారి ఆత్మలనే మార్చేస్తుందని వారిద్దరికీ అప్పుడు తెలియదు. ఇక నగరంలోని ఆ కోర్టు గది ఊహించిన దానికంటే చాలా చిన్నగా నిర్జీవంగా ఉంది. గోడల సెల్ఫులపై పసుపు రంగులోకి మారిన ఫైళ్లు కుప్పలుగా పేర్చి ఉన్నాయి. మరియు పైకప్పుకు వేలాడుతున్న పాత ఫ్యాన్ తన పూర్తి శక్తితో తిరుగుతున్నా వేడిగాలినే విసురుతోంది. ఇంత చిన్న గదిలోనే ఒక పెద్ద సామ్రాజ్యం యొక్క తలరాత నిర్ణయించబడుతుందని బయటి ప్రపంచానికి ఏమాత్రం తెలియదు. ఖన్నా ఇండస్ట్రీస్ వారసురాలు రాశి ఖన్నా ఈరోజు ఎలాంటి ఆర్భాటం లేకుండా ఇక్కడ నిలబడి ఉంది. బ్యాండ్ బాజాలేదు, భారీ భరాత్ లేదు. ఆమె లేత నీలం రంగు ఫార్మల్ సూట్ ధరించింది. ఖరీదైంది అయినా సాదాసీదాగా ఉంది. ఆమె ముఖంపై అదే కార్పొరేట్ ఆత్మవిశ్వాసం తన కంగారును దాచుకుని కనిపిస్తుంది. ఆమె పక్కన విక్రమ్ చౌదరి నిలబడి ఉన్నాడు. శుభ్రమైన తెల్లటి కుర్తా, సాధారణ చెప్పులు, కళ్లల్లో లోతైన ప్రశాంతత. విక్రమ్ సాదాసీదాతనానికి, రాశి నగరపు హుందాతనానికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండు వేర్వేరు ప్రపంచాలు ఒకే ఫ్రేమ్లో బంధించబడినట్లుగా ఉంది అక్కడి పరిస్థితి. సాక్షిగా విక్రమ్తో పాటు అతని పొరుగున ఉండే రాము కాక వచ్చాడు. ఆయన మసకబారిన కళ్ళు అప్పుడప్పుడు విక్రమ్ని, అప్పుడప్పుడు రాశిని చూస్తున్నాయి. ఆయనకు ఇంకా నమ్మశక్యం కావటం లేదు. ఎందుకంటే ఊళ్ళో ఉండే ఈ అమాయకపు కుర్రాడు నగరానికి చెందిన ఓ పెద్ద ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న విషయం అతనికి అర్థమవ్వటం లేదు. ఇక లాయర్ వచ్చి ఎలాంటి భావోద్వేగం లేకుండా ఇక్కడ మరియు ఇక్కడ సంతకం చెయ్యండి అన్నాడు. దీంతో రాశి చెయ్యి ఒక్క క్షణం వణికింది. ఆమెకు తన తల్లిదండ్రుల విరిగిన బంధం గుర్తొచ్చింది. తాను ఈ బంధంలో ఎప్పటికీ చిక్కుకోకూడదని ఆమె చిన్నతనంలోనే నిర్ణయించుకుంది. కాని ఈరోజు తన కంపెనీని కాపాడుకోటానికి ఆమె ఈ కాగితంపై సంతకం చేస్తుంది. ఇక రాశి సంతకం చేయగానే ఆమె మనసులో కంపెనీ సేఫ్ అని ఉపశమనం కలిగింది. ఇప్పుడు ఇక విక్రమ్ వంతు. అతను పెంతేసుకున్నాడు, కాని తొందరపడలేదు. అది అతనికి కేవలం కాగితం మాత్రమే కాదు, అతనికి ఒక బాధ్యత. ఓటమి భయం కనిపించిన కళ్లకు అతను తీసుకుంటున్న బాధ్యత అది. ఇక విక్రమ్ కూడా గంభీరంగా సంతకం చేశాడు. దీంతో లాయర్ ఫైల్ని మూసేసి రాశి చెవిలో నెమ్మదిగా ఇలా అన్నాడు. మేడం, బోర్డుకి మరియు రాజీవ్ ఖన్నాకి ఈ పెళ్లిపై అనుమానం రాకూడదంటే మీరు కొన్ని రోజులు విక్రమ్ ఊళ్ళోనే ఉండాలి అని చెప్పాడు. నగరంలోని హోటలైతే అనుమానాలకు దారితీస్తుంది అని అతను ఆమెకు చెప్పాడు. దీంతో రాశి తనలో తాను చాలా కంగారు పడింది. గ్రామమా? గ్రామంలో ఉండటమంటే కరెంట్, ఇంటర్నెట్, ఏసీ ఇవేవీ ఉండవు కదా అని మనస్సులో కంగారు పడింది. కాని ఇప్పుడు ఆమెకు వేరే దారి లేదు. దీంతో ఆమె తల ఊపి గ్రామంలో ఉండటానికి సరే అంది. ఇక ధనౌరా గ్రామం గడపపై ఆమె కోడలిగా గృహప్రవేశం చేయబోతుంది. ఆ నల్లటి ఎస్యూవీ కారు విక్రమ్ పూర్వీకుల ఇంటి ముందు ఆగగానే ఊరంతా కిటికీలు, తలుపుల గుండా తొంగి చూడసాగింది. విక్రమ్ ఇల్లు బాగానే ఉన్నా చాలా సాధారణంగా ఉంది. తెల్లటి సున్నం వేసిన గోడలు, ఎదురుగా తులసికోట, చెక్కతో చేసిన పాత తలుపు, గుమ్మం దగ్గర విక్రమ్ తల్లి శ్యామలాదేవి నిలబడి ఉంది. చేతిలో హారతి పళ్లం, కళ్లల్లో మమకారం, ముఖంపై ఏళ్లనాటి పోరాటం కనిపిస్తుంది. రాశి కారు దిగగానే శ్యామలాదేవి ఆమెకు హారతి ఇచ్చి నుదుటిన తిలకం దిద్ది ప్రేమగా ఆశీర్వదించింది. చల్లగా ఉండు తల్లి, ఈరోజు నువ్వు మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు అంది. దీంతో రాశి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అక్కడ ఎలాంటి ఒప్పందం లేదు, ఎలాంటి ఆడంబరం లేదు. అక్కడ కేవలం ఆత్మీయత మాత్రమే ఉంది. శ్యామలాదేవి ఆమెను కోడలా అని పిలిచి తల నిమిరినప్పుడు రాశి కళ్ళు చెమర్చాయి. జీవితకాలపు బంధాలను కేవలం రాజీగా భావించిన ఆ మహిళ ఈరోజు ఏమాత్రం పరిచయం లేని ఓ తల్లి స్పర్శకు కరిగిపోయింది. ఆమెకు మొదటిసారి అర్థమైంది ఏంటంటే ఆమె కేవలం అద్దెకు భర్తను తీసుకురాలేదు, అనుకోకుండా తనతో పాటు ఒక కుటుంబాన్ని తెచ్చుకుంది అని. ఆ రాత్రికి రాశికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కిటికీలోంచి కనిపిస్తున్న నక్షత్రాలను చూస్తూ ఆమె ఆలోచిస్తూ ఉంది. ఇదంతా నిజంగా 6 నెలల డ్రామానా, లేదా తను పెట్టుకున్న నియమాలన్నింటినీ చెరిపేసేలా ఏదైనా కొత్త ప్రయాణం ఆమె జీవితంలో ప్రారంభమవ్వబోతుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక ధనౌరా గ్రామంలో మొదటి రాత్రి రాశి ఖన్నాకు ఒక పరీక్ష లాంటిది. నగరంలోని విలాసవంతమైన అపార్ట్మెంట్లు, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండే రాశి గోడలపై పాత ఫోటోలు వేలాడి ఉన్న ఆ చిన్న గదిలో కూర్చుని ఉంది. కిటికీలోంచి వచ్చే వేడిగాలి గదంతా తిరుగుతుంది. రాత్రి దాదాపు 10 గంటలవుతుంది. కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన మెయిల్స్ చూసుకోటానికి రాశి ల్యాప్టాప్ తెరిచింది. ఇంటర్నెట్ కనెక్ట్ చేయటానికి ప్రయత్నించగానే కరెంటు పోయింది. దీంతో గది మొత్తం చీకటిగా మారింది. ఇదేంటి అంటూ రాశి చిరాకు పడింది. కరెంటు లేదు, నెట్వర్క్ లేదు. ఇలా అయితే ఇక్కడ పనులు ఎలా పూర్తవుతాయి? ఒకవైపు దోమల మూత, మరోవైపు ఉక్కపోత ఆమె అసహనాన్ని మరింతగా పెంచాయి. ఆమె కిటికీ దగ్గర నిలబడి కోపంగా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా తలుపు దగ్గర చిన్న చప్పుడు వినిపించి తలుపు తెరుచుకుంది. విక్రమ్ చౌదరి ఒక చేతిలో లాంతరు, మరో చేతిలో కుండలోని చల్లటి నీరు, అలాగే వెదురుతో చేసిన పాత విసనకర్ర పట్టుకుని లోపలికి వచ్చాడు. అతను ఏమీ అనకుండా కుండను టేబుల్ మీద పెట్టి రాశికి విసనకర్రతో గాలి విసరడం ప్రారంభించాడు. ఇక రాశి చిరాకు పడుతూ, విక్రమ్, నేనిక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను. పల్లెటూరి జీవితం ఇంత కష్టంగా ఉంటుందని నాకు తెలియదు అంది. దీంతో విక్రమ్ ప్రశాంతంగా మాట్లాడుతూ, నగరంలో బటన్ నొక్కగానే వెలుతురు వస్తుంది. అందుకే అక్కడి జనాలకు వెలుతురు విలువ తెలియదు. ఇక్కడ ప్రతిదానికోసం ఎదురుచూడాలి. వర్షం కోసం, పంట కోసం, అప్పుడప్పుడు కరెంటు కోసం కూడా అన్నాడు. దీంతో రాశి వెటకారంగా ఇలా అంది. అంటే నేను కూడా ఈ ఎదురుచూపులకు అలవాటు పడాలని మీ ఉద్దేశమా అని అంది. దీంతో విక్రమ్ చిరునవ్వు నవ్వి, అలవాటు పడమని కాదు, ఓర్పును అలవాటు చేసుకోమని చెప్పి అతను విసనకర్రను రాశి చేతికిచ్చాడు. ఈ రాత్రికి ఇదే మీకు ఆధారం అంటూ విక్రమ్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇక రాశి విసనకర్ర పట్టుకుంది. లాంతరు మసక వెలుతురులో కుండలోని నీళ్లు తాగింది. విచిత్రం ఏంటంటే ఆ నీళ్లు నగరంలోని ఖరీదైన మినరల్ వాటర్ కంటే ఎక్కువ ప్రశాంతతనిచ్చాయి. ఆ రాత్రి రాశి చాలాసేపు మేల్కొనే ఉంది. కిటికీలోంచి కనిపిస్తున్న నక్షత్రాలను చూస్తూ జీవితమంటే కేవలం వేగంగా పరిగెత్తటం మాత్రమే కాదని ఆమెకు మొదటిసారి అనిపించింది. మరుసటి రోజు ఉదయం రాశిని నిద్రలేపింది అలారం కాదు, పక్షుల కిలకిల రావాలు మరియు దూరంగా ఉన్న గుడి నుండి వస్తున్న హారతి శబ్దాలు. 3వ రోజు రాశి అలారం లేకుండానే ఉదయాన్నే నిద్రలేచింది. కిటికీలోంచి బయటకు చూస్తే విక్రమ్ కొంతమంది రైతులతో కలిసి వరండాలో కూర్చుని ఉన్నాడు. అతను కేవలం వ్యవసాయం గురించి మాట్లాడటం లేదు, కొత్త ప్రభుత్వ పథకాలు, విత్తనాల నాణ్యత, నేల ఆరోగ్యం గురించి రైతులకు చాలా సులభమైన భాషలో వివరిస్తున్నాడు. దీంతో రాశి ఒక మూల నిలబడి సైలెంట్గా అన్నీ వింటోంది. విక్రమ్ కేవలం ఒక రైతు మాత్రమే కాదని అప్పుడామెకు అర్థమైంది. అతను విద్యావంతుడు, అవగాహన ఉన్నవాడు, తన ఊరి కోసం పోరాడే మనిషి అని ఆమెకు అప్పుడు అర్థమైంది. కొంతసేపటి తర్వాత రాశి వంటగదిలోకి వెళ్ళింది. మొదటిసారి తన చేతులతో టీ చేసింది. ఆ కప్పు తీసుకుని పాత ట్రాక్టర్ రిపేర్ చేస్తున్న విక్రమ్ దగ్గరికి వెళ్లి టీ అంటూ రాశి మొహమాటంగా అంది. దీంతో విక్రమ్ ఆశ్చర్యంగా ఆమె వైపు తిరిగి చూశాడు. తర్వాత నవ్వుతూ ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు. ట్రాక్టర్ నీడలో కూర్చొని మొదటిసారిగా ఎలాంటి ఒప్పందం గురించి లేకుండా ఇద్దరూ మాట్లాడుకున్నారు. రాశి తన తల్లిదండ్రుల విడాకుల బాధను అతనికి వివరించి చెప్పింది. చిన్నప్పటినుండి బంధాలంటే తాను ఎలా భయపడుతూ వచ్చిందో అన్నీ అతనికి చెప్పింది. ఇక విక్రమ్ తన తండ్రి నిజాయితీ, తల్లి పోరాటాల కథలు చెప్పాడు. వారి మధ్య ఉన్న దూరం ఇప్పుడు మెల్లిమెల్లిగా కరుగుతుంది. ఇక మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగసాగింది. ఇంతలో మళ్లీ కరెంటు పోయింది. దీంతో రాశి ఆందోళనగా గదిలో అటూ ఇటూ నడుస్తుంది. అప్పుడే శ్యామలాదేవి వచ్చింది. ఆమె ఏమీ మాట్లాడకుండా రాశిని మంచం మీద కూర్చోబెట్టింది. విసనకర్ర తీసుకుని ఆమెకు గాలి విసరటం మొదలుపెట్టింది. తన చేతులతో అన్నం తినిపించింది. దీంతో ఒక్కసారిగా రాశి కళ్ళు చెమర్చాయి. ఏ తల్లి ప్రేమ కోసం ఆమె ఇన్నేళ్లుగా తహతహలాడిందో అది ఈరోజు ఒక అపరిచిత వ్యక్తి ఇంట్లో ఆమెకు దొరికింది. దీంతో ఆమెకిప్పుడు అర్థమైంది, తను కంపెనీని కాపాడుకోటానికి ఇక్కడికి వచ్చింది, కాని ఇక్కడ ఆమెకు ఒక కుటుంబమే దొరకబోతోంది అని. ఇక సమయం గడుస్తూ రాత్రి సమయం ఆసన్నమైంది. ఆ రోజు రాత్రి చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా అంటే తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దంలా ఉంది. ఆ తుఫాను ఇప్పుడు ఎంతో దూరంలో లేదు. ఆ రాత్రి అసాధారణంలా నిశ్శబ్దంగా ఉంది. ధనౌరి ఊరి వీధుల్లో కుక్కల అరుపులు కూడా ఆగిపోయాయి. ఏదో జరగకూడనిది జరగబోతుందని గాలి ముందే పసిగట్టినట్లుగా ఉంది అక్కడి పరిస్థితి. అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా అరుపులు వినిపించాయి. మంటలు అంటుకున్నాయి. దీంతో రాశి కన్నా కంగారుగా నిద్రలేచింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఆమె భయంతో బయటికి పరిగెత్తింది. విక్రమ్ చౌదరి యొక్క ధాన్యం గోదాము నుండి పెద్ద పెద్ద మంటలు ఎగసిపడటం ఆమె చూసింది. మంటలు ఆకాశాన్ని చీలుస్తున్నాయి. దట్టమైన పొగ ఊరంతా వ్యాపిస్తోంది. ఇదొక ప్రమాదం కాదు, ఇదొక కుట్ర అని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో విక్రమ్ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా గోదాము వైపు పరిగెత్తాడు.
దీంతో రాశి మాట్లాడుతూ విక్రమ్ ఆగు, ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు అంటూ ఆమె అరిచింది. కాని విక్రమ్ ఆమె మాటలు వినలేదు. అతను వేగంగా వెళ్లి మంటల్లోకి దూకాడు. ఎందుకంటే గోదాంలో ఉన్న విత్తనాలు, పనిముట్లు అతని కష్టం మాత్రమే కాదు, అవి ఆ ఊరి ఆశలు. ప్రతి బస్తా ఏదో ఒక రైతుల రాబోయే పంటకు సంబంధించింది. ఇక రాశికి గుండె ఆగినంత పనైంది. విక్రమ్ ధైర్యం కేవలం ప్రదర్శన కాదని ఆమె మొదటిసారిగా చూసింది. అతను నిజంగానే ఇతరుల కోసం తనను తాను అర్పించుకునే మనిషి. గ్రామస్తులు బకెట్లు, మోటార్లు తీసుకుని పరిగెత్తారు. గంటల తరబడి శ్రమించి మంటలను ఆర్పారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విక్రమ్కి తీవ్ర గాయాలయ్యాయి. రాశి అతనికి ఆసరా ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కళ్లనుంచి నీళ్లు ఆగటం లేదు. ఆమె మందు తీసుకొచ్చి విక్రమ్ గాయాలకు రాయసాగింది. ఇదంతా నావళ్లే జరిగింది అంటూ రాశి ఏడుస్తూ అంది. నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు, నావళ్లే నీ పంట మొత్తం కాలిపోయింది అంది. దీంతో విక్రమ్ ఆమె చేతిని పట్టుకుని రాశి అంటూ అతను ఇలా అన్నాడు. అతని గొంతు బలహీనంగా ఉంది కాని స్పష్టంగా ఉంది. రాశి, ఇప్పుడు ఇది నీ పోరాటం మాత్రమే కాదు, ఇది మనిద్దరి పోరాటం అన్నాడు. ఆ క్షణంలో ఆ 6 నెలల కాంట్రాక్టు ఎక్కడో వెనకబడిపోయింది. నిజమైన భాగస్వామ్యం పుట్టుకొచ్చింది. మంటలు ఏదో ప్రమాదం వల్ల అంటుకోలేదన్న వార్త తెల్లవారేసరికి ఊరంతా వ్యాపించింది. సూర్యుడు ఉదయించగానే 3 నల్లటి కార్లు దుమ్ము రేపుకుంటూ విక్రమ్ ఇంటి ముందు వచ్చి ఆగాయి. కార్ల లోపల నుండి రాజీవ్ ఖన్నా దిగాడు. ఖరీదైన సూట్, ముఖంలో కుటిలమైన చిరునవ్వు. అతనితో పాటు బాడీగార్డ్స్, లాయర్ ఉన్నారు. అతను చప్పట్లు కొడుతూ, వావ్, ఇది ఎలాంటి దృశ్యం! ఖన్నా ఇండస్ట్రీస్ ఓనర్ ఊళ్ళో ఓ రైతుకు కట్లు కడుతోంది అన్నాడు. దీంతో రాశి ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆమె కళ్లలో భయం లేదు. నువ్వు డ్రామాలు ఆడుతున్నావు రాజు అంటూ ఆమె దృఢమైన స్వరంతో ఇలా అంది. ఈ ఆట ఇప్పుడు ముగియబోతుంది అని చెప్పింది. దీంతో రాజు వెటకారంగా నవ్వుతూ, రేపు బోర్డ్ మీటింగ్ ఉంది, నీ పెళ్లి కేవలం ఒక నాటకమని వారికి తెలిసిపోయింది అన్నాడు. తర్వాత అతను విక్రమ్ వైపు తిరిగాడు. విక్రమ్కు అతను ఆశ చూపిస్తూ, విక్రమ్, ఈ పెళ్లి అబద్ధమని నువ్వు ఒక్క కాగితం మీద సంతకం చేసిస్తే నీ 7 తరాలు కూర్చుని తినేంత డబ్బు నేను నీకిస్తాను అన్నాడు. దీంతో విక్రమ్ నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని ఎత్తు, అతని ప్రశాంతత రాజు అహంకారాన్ని అణగదొక్కుతున్నాయి. ఇక విక్రమ్ మాట్లాడుతూ, మీరు సిటీలో కేవలం ధర కట్టడం మాత్రమే నేర్చుకున్నారు, మనుషులకి విలువ ఇవ్వటం మాత్రం నేర్చుకోలేదు అన్నాడు. రాశికి నాకు మధ్య ఎలాంటి ఒప్పందం లేదు అని అతను స్పష్టంగా చెప్పాడు. మట్టి నుంచి బంగారం పండించటం మాకు తెలుసు అన్నాడు. దీంతో రాజు ఉలిక్కిపడ్డాడు. రేపు బోర్డ్ మీటింగ్లో నువ్వు ఏమీ నిరూపించలేవు అని అతని మీద అరిచాడు. దీంతో విక్రమ్ తన జేబులోంచి ఒక పెన్ డ్రైవ్ తీశాడు. సాక్ష్యాలు మా దగ్గర కూడా ఉన్నాయి, అంతేకాదు అంటూ అతను ప్రశాంతమైన స్వరంతో మాట్లాడుతూ, నిన్న రాత్రి నీ మనుషులు మంటలు పెడుతున్నప్పుడు ఊరి కళ్లన్నీ చూశాయి అన్నాడు. లోకల్ జర్నలిస్ట్ అయిన తన తమ్ముడు నరేష్ ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడని అతను చెప్పాడు. రాజు కాల్ రికార్డ్స్ కూడా అందులో ఉన్నాయి. దీంతో రాజు ముఖం పాలిపోయింది. పల్లి మట్టి ఈరోజు నగరపు జిత్తలమారితనాన్ని చుట్టుముట్టింది. మరియు ఈ పోరాటం ఇప్పుడు ఊరిని దాటి నగరంలోని బోర్డ్రూం వరకు వెళ్లనుంది. మరుసటి రోజు ఉదయం నగరపు గాలిలో వింతైన కంగారు కనిపించింది. ఖన్నా ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయం బయట మీడియా వ్యాన్లు నిలబడి ఉన్నాయి. లోపల బోర్డ్ మీటింగ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈరోజు ఏదో పెద్ద సంఘటన జరగబోతుందని అందరికీ ఊహ ఉంది. ఇక రాజీవ్ ఖన్నా పూర్తి ఆత్మవిశ్వాసంతో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నాడు. ముఖంలో అదే పాత జిత్తులమారి నవ్వు, బోర్డును తన మాటల వలలో బంధించగలనన్న పూర్తి నమ్మకం అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే కాన్ఫరెన్స్ హాల్ యొక్క తలుపు తెరుచుకుంది. రాశి ఖన్నా కూడా లోపలికి ప్రవేశించింది. కాని ఈరోజు ఆమె భయపడి ఉన్న అమ్మాయి కాదు. ఆమె పక్కన సాధారణ తెల్ల కుర్తాలో విక్రమ్ చౌదరి నిలబడి ఉన్నాడు. కాని అతని భుజాలపై ఆత్మగౌరవం అనే బలం ఉంది. ఇద్దరూ కలిసి ముందుకు సాగారు. బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయారు. రాశి ఎలాంటి పరిచయం లేకుండా నేరుగా విషయం మొదలుపెట్టింది. గౌరవనీయ సభ్యులారా అంటూ ఆమె గొంతులో ఆత్మవిశ్వాసం కనిపించింది. ఈరోజు నేను నా కంపెనీని కాపాడుకోటానికి మాత్రమే రాలేదు, దీన్ని లోపల నుండి బలహీనంగా మార్చటానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి యొక్క బండారం బయటపెట్టడానికి ఇక్కడికి వచ్చాను అంది. దీంతో రాజీవ్ నవ్వాడు. చాలు, ఇక నీ డ్రామా ఆపు రాశి, ఈ రైతు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నాడు. దీంతో రాశి ప్రొజెక్టర్ వైపు సైగ చేసింది. డ్రామా ఇప్పుడు మొదలవుతుంది చూడు అంది. ఇక స్క్రీన్ మీద వీడియో ప్లే అయింది. గోదాముకు నిప్పు పెడుతున్న వ్యక్తులు, పెట్రోల్ పోస్తున్న చేతులు మరియు వాళ్లు రాజీవ్ మనుషులని స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత రాశి కాల్ రికార్డ్స్ మరియు మెసేజ్లు చూపించింది. అందులో రాజు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాడు అతని అనుచరులకి. అందుకే రాశి కఠినమైన స్వరంతో మాట్లాడుతూ, ఇది కేవలం కార్పొరేట్ మోసం మాత్రమే కాదు, ఇది హత్యాయత్నం కూడా అంది. ఇక ఇప్పుడు విక్రమ్ ముందుకు వచ్చాడు. అతను ప్రశాంతంగా మాట్లాడుతూ,
నేనొక రైతుని, కాని వ్యాపారం నమ్మకం మీద నడుస్తుందని నాకు తెలుసు. కాని సొంత కుటుంబానికే ద్రోహం చేసేవాడు ఈ కంపెనీకి ఏమవుతాడు అని అన్నాడు. అతని సాదాసీదా స్వభావం మరియు నిజాయితీ బోర్డు రూంను కదిలించాయి. కొద్ది నిమిషాల్లోనే పోలీసులను పిలిపించారు. దీంతో రాజు అరవటం మొదలుపెట్టాడు. ఏవేవో సాకులు చెప్పసాగాడు. కాని సాక్ష్యాలు మాట్లాడుతున్నాయి కాబట్టి అతని చేతికి బేడీలు పడ్డాయి. అక్కడ్నుంచి వెళ్తున్నప్పుడు అతని కళ్ళు నీలచూపులు చూస్తున్నాయి. కాని రాశి మరియు విక్రమ్ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఇక మీటింగ్ పూర్తయింది. బోర్డు రూం ఖాళీ అయింది. రాశి కిటికీ దగ్గర నిలబడి నగరాన్ని చూస్తుంది. ఆమె ఒంటరిగా పోరాడటం నేర్చుకున్న అదే నగరం అది. ఇక విక్రమ్ కూడా ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. దీంతో రాశి నెమ్మదిగా ఇలా అంది, విక్రమ్, ఈరోజు నా కంపెనీ సేఫ్. మన 6 నెలల కాంట్రాక్టు పూర్తయింది అంది. దీంతో విక్రమ్ నవ్వాడు. అంటే ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నట్లేనా అన్నాడు. దీంతో రాశి ఏమీ మాట్లాడలేదు. అవును అని చెప్పటానికి ఆమె భయపడుతున్న సమాధానం ఆమె కళ్లల్లో కనిపిస్తుంది. ఇక విక్రమ్ నెమ్మదిగా, ఇదంతా ఇప్పటికీ కేవలం కాగితాల మీదే జరిగిందని మీరు నిజంగా అనుకుంటున్నారా అని అడిగాడు. కాని రాశి మొదటిసారి ఎలాంటి భయం లేకుండా అతని వైపు చూసింది. లేదు అని ఆమె నెమ్మదిగా అంది. ఇది ఇప్పుడు కేవలం కంపెనీ పోరాటం మాత్రమే కాదు, ఇదొక హృదయ బంధంగా మారింది. కొన్ని వారాల తర్వాత ధనౌరా గ్రామం మళ్లీ వార్తల్లో నిలిచింది. కాని ఈసారి కారణం ఎలాంటి వివాదం కాదు. అది ఒక సంబరం కోసం ఊరి పొలాలు, ఆ మట్టి ఈరోజు అలంకరించబడి ఉన్నాయి. బంతిపూలు, దీపాలు, సంతోషంతో నిండిన వాతావరణం. ఈరోజు రాశి కన్నా విక్రమ్ చౌదరిల నిజమైన వివాహం. 5 స్టార్ హోటల్ లేదు, ఆడంబరం లేదు. రాశి ఎర్రటి బనారసీ చీరలో ముస్తాబైంది. ముఖంపై ప్రశాంతత, కళ్లల్లో ఆత్మీయత. శ్యామలాదేవి తన కోడలి చెయ్యి పట్టుకుని, ఈ ప్రేమ కోసమైతే వెతికి వెతికి అలిసిపోయావో దాన్ని దేవుడు ఈ ఊరి మట్టిలోనే నీకోసం దాచిపెట్టాడు అని చెప్పింది. మండపంలో కూర్చున్న విక్రమ్ రాశితో నెమ్మదిగా మాట్లాడుతూ, గుర్తుందా మన కాంట్రాక్ట్ అన్నాడు. దీంతో రాశి కన్నా నవ్వుతూ, లేదు, ఈరోజు కొత్త కాంట్రాక్ట్ మొదలవుతుంది. అది జీవితకాలం కోసం అని ఆమె సిగ్గుపడుతూ అంది. ధనౌరా గ్రామంలో ఆ ఉదయం పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా కోలాహలం. కాని ఈ కోలాహలం గోల కాదు, ఆనందం. పొలాల మధ్య ఏర్పాటు చేసిన తాత్కాలిక మండపంలో బంతి, గులాబీల సువాసన వ్యాపించింది. చెట్లకు వేలాడుతున్న చిన్న చిన్న లైట్లు రాత్రి చీకటిలోనే కాదు, ఉదయం ఎండలో కూడా మెరుస్తున్నాయి. ఆ రోజు ప్రత్యేకమైంది. అది కేవలం పెళ్లి రోజు మాత్రమే కాదు, 2 వేర్వేరు ప్రపంచాలు నిజంగా ఒకటవుతున్న రోజు. రాశి కన్నా ఈరోజు ఎర్రటి బనారసీ చీర కట్టుకుంది. ఒకప్పుడు బంధాలను కేవలం ఒప్పందాలుగా భావించిన ఆ మహిళ ఈరోజు తన కళ్లల్లో ఓ సరికొత్త మెరుపుతో కూర్చుంది. ఆ మెరుపు డబ్బుది లేదా అధికారానిది కాదు, అది ప్రశాంతతకు చిహ్నం. ఆమె మండపం వైపు నడుస్తున్నప్పుడు ఆమె చూపు శ్యామలాదేవి మీద పడింది. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఆమెను అక్కున చేర్చుకున్న అదే తల్లి. ఇక శ్యామలాదేవి ఆమె చెయ్యి పట్టుకుని నెమ్మదిగా ఇలా అంది, తల్లి, సరైన చోటు, సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నీ ఇస్తాడు అని చెప్పింది. దీంతో రాశి కళ్ళు చెమర్చాయి. ప్రపంచంలోని సంపదల్లో ఏ కుటుంబం కోసం ఆమె వెతుకుతూ ఉందో అది ఈ పిచ్చి మట్టిలో నిజమైన ప్రేమలో దొరికింది. మండపంలో విక్రమ్ చౌదరి కూర్చుని ఉన్నాడు. తెల్ల కుర్తాలో, ప్రశాంతమైన ముఖంతో. కాని ఈరోజు అతని ప్రశాంతతలో ఒక సంతృప్తి ఉంది. అది ఏదీ ఆశించని మనిషికి దొరికిన సంతృప్తి. అయినా అతనికి అన్నీ దొరికాయి. పంతులుగారు మంత్రాలు చదవటం ప్రారంభించారు. హోమగుండం వారికి సాక్షిగా నిలుస్తుంది. 7 అడుగులు మొదలయ్యాయి. ప్రతి అడుగుతో వారి పాత బంధాలు వెనకపడిపోతున్నట్లుగా అనిపించింది. 3వ అడుగులో రాశి చేతులు కొద్దిగా వణికాయి. దీంతో విక్రమ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. అతను గుసగుసలాడాడు. ఇక భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనం కలిసి ఉన్నాం అన్నాడు. దీంతో రాశి కళ్ళనుంచి ఒక కన్నీటి బొట్టు రాలింది. కాని ఆ కన్నీరు బాధతో వచ్చింది కాదు, అది విముక్తికి గుర్తు. 7 అడుగులు పూర్తయ్యాక విక్రమ్ నవ్వుతూ, గుర్తుందా రాశి, మన 6 నెలల కాంట్రాక్ట్ అన్నాడు. దీంతో రాశి అతని కళ్లల్లోకి చూసింది. అవును అని ఆమంది. కాని ఆ కాంట్రాక్ట్ ఈ రోజుతో ముగిసింది అంది. దీంతో విక్రమ్ సరదాగా, అంటే ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నానా అన్నాడు. ఇక రాశి తల ఊపుతూ, లేదు అని ఆమె దృఢమైన స్వరంతో అంది. ఈ రోజు నుండి ఒక కొత్త కాంట్రాక్ట్ మొదలైంది. జీవితకాలం పాటు ఉండే కాంట్రాక్ట్. మరియు ఈసారి దీనికి ఏ లాయర్సరా అవసరం లేదు, నా హృదయమే సాక్షి అంది. ఇక విక్రమ్ ఆమె పాపిట్లో సింధూరం దిద్దాడు. ఆ సింధూరం కేవలం ఒక ఆచారం కాదు, 2 ప్రపంచాలు కలిసిన ముద్ర. నగరం మరియు పల్లెటూరు, సంపద మరియు కష్టం, ఒంటరితనం మరియు ఆత్మీయత కలిసిన క్షణం అది. ఇక ఊరి మహిళలు మంగళగీతాలు పాడసాగారు. పిల్లలు టపాసులు పేల్చారు. మరియు పెద్దల కళ్లలో సంతృప్తి కనిపించింది. కొంతకాలం తర్వాత రాశి ఖన్నా ఇప్పటికీ ఖన్నా ఇండస్ట్రీస్ చైర్పర్సన్ గా ఉంది.
కాని ఇప్పుడు ఆమె నిర్ణయాలు కేవలం బోర్డు రూంలకే పరిమితం కాలేదు, వాస్తవంలోకి దిగి తీసుకుంటోంది. విక్రమ్ ఊరి రైతుల కోసం కోఆపరేటివ్ మోడల్ ప్రారంభించాడు. విత్తనాలు, టెక్నాలజీ సరైన ధరకే అన్నీ ఊరికి చేరుతున్నాయి. ఇక రాశి నగరపు బలాన్ని, ఊరి వాస్తవికతను కలిపింది. అసలైన బలం నేలలో ఉండదని, విలువలలో ఉంటుందని విక్రమ్ ఆమెకు నేర్పించాడు. ఒక సాయంత్రం ఇద్దరూ పొలాల మధ్య నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. దీంతో రాశి నెమ్మదిగా, "ఆ రోజు నేను నీ దగ్గరికి ఒక ఒప్పందంతో రాకపోయి ఉంటే" అని అంది. దీంతో విక్రమ్ నవ్వి, "బహుశా మనం ఎప్పటికీ కలిసేవాళ్లం కాదు" అని అన్నాడు. కాని ఒక విరిగిన హృదయం ఒక నిజాయితీగల మనిషితో కలవాలని ఆ దేవుడు రాసిపెట్టి ఉంటాడు. అందుకే రాశి అతని చెయ్యి పట్టుకుంది. ఇప్పుడు ఆ చెయ్యి భయంతో కాదు, నమ్మకంతో పట్టుకుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోబోయే నీతి ఏంటంటే, నమ్మకం, ప్రేమ, మానవత్వం తప్ప దేన్నైనా కొనుక్కోవచ్చు. మరియు కొన్నిసార్లు బలవంతంగా మొదలయ్యే బంధం జీవితంలో అత్యంత అందమైన నిజంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనివల్ల మా వీడియో ఏ ప్రాంతం వరకు చేరుకుందనేది మాకు ఒక అవగాహన వస్తుంది. జై హింద్, జై భారత్.